ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు స్తోత్రములు. అవును తండ్రి, మా కొరకై నీవు చేసిన ఆ గొప్ప యాగము నిమిత్తం నీవు మా యెడల చూపించినటువంటి ప్రేమకు మేము తిరిగి ఏమీ చెల్లించలేము. మా హృదయమంతటితో మా రక్షణ పాత్రను ఎత్తుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఇంకను ఈ రక్షణ విషయంలో ఎదుగునట్లు నీ వాక్యాన్ని బట్టి మేము నేర్చుకోవటానికి సహాయం దయచేయండి. ఈ రోజున మేము ధ్యానించబోయే నీ వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా మనస్సు, మా ఆలోచన, మా వివేచన, మా హృదయం నీవు తెలియపరిచే నీ ప్రత్యక్షతను గ్రహించినట్లు సహాయం దయచేయమని, నన్ను నీ సిలువు చాటున మరుగుపరిచి నీ మహిమ కొరకు వాడుకొనుమని ఈ ప్రార్థన మా ప్రభును రక్షకుడైన యేసునామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. మనం ఈ కూడికలు ప్రారంభించి ఇది 3వ వారం. ఈ వారంలో మనం నిర్ణయించుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారంగానే మనం ప్రతి వాక్య భాగాన్ని ధ్యానం చేస్తాం. గనుక మీరు ఈ కూడికలకు వచ్చే ముందే ఆయా వాక్య భాగాలని చదువుకుంటే ఇంకా మంచిదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో గత వారం అంతా బైబిల్ని గూర్చి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ వారంలో అసలు ఆ బైబిల్ని ఎలా ధ్యానం చేయాలి అనే విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. ఇందాక మనం చదువుకున్నటువంటి 2 వాక్య భాగాలు, ఒకటి సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో నుండి, అలానే మరొకటి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో నుండి మనం వాక్య భాగాలు చదువుకున్నాం. ఈ వాక్య భాగాల్ని జాగ్రత్తగా గమనిస్తే కొన్ని మాటలను గురించి రాసి ఈ మాటలకు మీరు దూరంగా ఉండండి, ఈ మాటలను మీరు పట్టుకోండి అని వ్రాశాడు. ఏ మాటలకు దూరంగా ఉండాలి? తిమోతి పత్రికలో చాలా క్లియర్గా చెప్పాడు. 2వ అధ్యాయం 14వ వచనం, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. ఏ మాటలు? వినేవారిని చెరిపే మాటలు. ఇవి చాలా భయంకరమైనటువంటి మాటలు. ఆ మాటలు మనం విన్నామా, మన బ్రతుకు పాడైపోయినట్టే, మన ఆలోచన పాడైపోయినట్టే, దేవుని మీద మనకున్నటువంటి విశ్వాసం పాడైపోయినట్టే, అలానే మన యొక్క సహవాసం వీగిపోయినట్టే, మన విశ్వాసంలో నుంచి మనం తొలగిపోయినట్టే. అంత భయంకరమైనటువంటి మాటలను గురించి హెచ్చరించాడు. వీటిని గురించి మీరు వాదన పెట్టుకోవద్దు అన్నాడు. తర్వాత ఇంకా ఏమన్నాడు చూడండి, 16వ వచనంలో, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. అపవిత్రమైన వట్టి మాటలు. అలాగనే 17వ వచనం, కొరుకు పుండు ప్రాకినట్టు, అంటే గ్యాంగ్రీన్, కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనైను ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచూ ఉన్నారు. సో ఈ మాటలకి మనం దూరంగా ఉండాలి. సో అది మనం తెలుసుకోవలసినటువంటి విషయం. ఈ మాటల యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఒకటి వినేవారిని చెరిపే మాటలు, రెండోది
అపవిత్రమైన వట్టి మాటలు. మూడవది విశ్వాసమును చెరిపేటువంటి మాటలు ఇవి. సో ఇవి కొరుకు పుండు ప్రాకినట్టుగా ప్రాకిపోతాయి. అంటే ఒక దగ్గర స్టార్ట్ అయితే అది అలాగా జీవితం అంతటిని కొరికేస్తుంది అన్నమాట. ఇంకా దాన్ని ఆపడం కష్టం. సో ఆ మాటలకు దూరంగా ఉండాలి. సరే, అలా అయితే సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో, అలాగనే తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో కొన్ని సంగతులను గూర్చి ఆజ్ఞాపించాడు. వీటిని విడిచిపెట్టండి, ఈ సంగతులను గూర్చి వారికి జ్ఞాపకం చేయన్నాడు. ఏ సంగతి అంట? దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడము. ఇది సత్యవాక్యము. ఇందాక మనం చెప్పుకున్నటువంటి మాటలు వేరు, ఈ మాటలు వేరు. ఈ మాటలు సత్యవాక్యము అని వ్రాయబడింది. అనగా దేవుని వాక్యము అని మనము దీన్ని గ్రహించాలి. ఈ వాక్యాన్ని గురించి మాట్లాడినప్పుడు కొన్ని సంగతులు చెప్పాడు. వాటిని సామెతల గ్రంథంలో ఇంకా వివరంగా చెప్పాడు. వీటిని మనం పట్టుకోవాలని మాట్లాడుతూ ఎలా మాట్లాడాడో చూడండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదుకున్నట్లు దాన్ని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. సో ఆ మాటలకిని ఈ మాటలకిని తేడా ఏంటంటే, ఆ మాటలు మనుష్యులను మరి ఎక్కువగా భక్తిహీనులను చేస్తాయి అని చెప్పాడు. ఇక్కడ ఈ మాటలను గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్పాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహిస్తావు అని చెప్పాడు. అంటే ఇవి భయభక్తులను పెంచే మాటలు. అవేమో భక్తిహీనతను కలుగు చేస్తాయి, ఇవి భక్తిని కలుగు చేస్తాయి, దేవుణ్ణి ప్రేమించేటట్టుగా చేస్తాయి. తద్వారా మన యొక్క జీవితం ఆశీర్వదించబడుతుంది. ఈ మాటలు వ్రాసినప్పుడు అక్కడ ఎండింగ్స్లో ఉన్నటువంటి ఆ మాటల్ని, పదాలని మీరు గుర్తుపడితే దీన్ని ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఈ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటల్ని పట్టుకోవాలో చెప్తాడు. చూడండి, అక్కడ దాచుకొని ఎడల మొదటి లైన్, రెండో లైన్లో అభ్యసించిన ఎడల, మూడో లైన్లో మొర్రపెట్టిన ఎడల లేక మనవి చేసిన ఎడల, నాలుగో లైన్లో వెదకిన ఎడల అని 4 రకాలైనటువంటి మాటలు చెప్పాడు అక్కడ. అలా చేస్తే అప్పుడు భక్తి కలిగి ఉండటం ఏంటో నీకు అర్థమవుతుంది అన్నాడు. వీటిని ఒక సీక్వెన్స్లో పెట్టుకుంటే మనం దేవుని వాక్యాన్ని వెదకాలంట, వెండిని వెదికినట్లు వెదకాలంట. అంటే దేవుని వాక్యాన్ని నీవు పైన సర్ఫేస్లో చూడవలసినటువంటి విషయం కాదు, దాని యొక్క లోతుని నువ్వు గ్రహించాల. నాకు అప్పుడప్పుడు ఈ మాట గుర్తొస్తూ ఉంటుంది. అంటే నాకున్న ఒక అనుభవం గుర్తొస్తూ ఉంటుంది. నేను బంగారుపేట అనే ప్రాంతంలో చదువుకున్నాను, కర్ణాటకలో, బెంగళూరుకి దగ్గరలో. అక్కడ భూకంపం వచ్చినట్లుగా శబ్దాలు వచ్చేవి. ఏంటి బాబు ఇవి అని అడిగితే, కిందనే గోల్డ్ మైన్స్ ఉన్నాయి, దాన్ని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్
ప్రస్తుతం అయితే అవి మూసేశారనుకోండి. అక్కడ బంగారం గనులు ఉన్నాయి కిందని. ఆ గనుల్లో నుండి తీసినటువంటి చెత్త, ఆ బూడిద పెద్ద పర్వతాల్లాగా ఉంటాయి. అంటే అంత బూడిద లోపల నుంచి తీశారు. అంటే అంత లోపలికి వాళ్ళు వెళ్ళారన్నమాట ఆ బంగారాన్ని తీయటానికి. నేను ఆ ప్రాంతాలలో 3 సంవత్సరాలు కాలినడకన తిరిగాను. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేసాను. తిరిగి వచ్చావు కదా, ఎంత బంగారం తెచ్చావు అని అడిగితే ఏమీ తేలేదు. కారణం ఏంటి? ఐ వాజ్ ఆన్ ది సర్ఫేస్. నేను తిరిగింది బంగారం దొరికిన చోట్లోనే, కానీ నేను గని లోపలికి వెళ్ళి బంగారాన్ని తవ్వి తీయలేదు. నేను కేవలం పైన తిరిగాను. చాలామంది క్రైస్తవుల యొక్క విశ్వాస జీవితంలో దేవుని వాక్యానికి చోటు అంతే ఉంటుంది, జస్ట్ ఆన్ ది సర్ఫేస్. పైన మాత్రమే చూస్తారు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, నువ్వు వెదుకు. ఎలా వెదకాలి అంటే వెండిని వెదికినట్లుగా వెదుకు. ఇంకా ఏమన్నాడో, రెండవ మాట, మొర్రపెట్టు, 3వ వచనం, లేక మనవి చేయి, ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, ఆయన మాట కోసం, ఆయన ప్రత్యక్షత కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆ తర్వాత 3వ మాట 1వ వచనంలో, దాచుకొని ఎడల, వాటిని గ్రహించి లేక అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల, అంటే దాన్ని నువ్వు హృదయంలో నిక్షిప్తం చేసుకుంటే, నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటే, అంటే జస్ట్ అలా చదివేసి మర్చిపోవటం కాదంట, వాటిని హృదయంలో భద్రపరుచుకోగలిగితే. ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు 2వ వచనంలో, అభ్యసించిన ఎడల. ఎలా? హృదయపూర్వకముగా అభ్యసించిన ఎడల. అభ్యసించుట అంటే ప్రాక్టీస్ చేయుట. ఏ మాట అయితే మనము దేవుని దగ్గర నుంచి పొందుకున్నామో, ఏ వాక్యాన్ని అయితే ధ్యానం చేస్తూ ఉన్నామో, దానిని నిమిత్తం మనం ప్రార్థన చేయాలా, మన యొక్క హృదయంలో అమర్చుకోవాలా, జీవితంలో అభ్యాసం చేయాలా. అంటే ప్రతిరోజు దాన్ని అవలంబించి జీవించాల, ప్రవర్తించాల. ఇలా చేస్తే అప్పుడు ఈ గనిలో ఉన్నటువంటి సంపద మనదవుతుంది. అంతవరకు ఈ గని పట్టుకొని తిరగటమే తప్ప ఇందులోని సంపద మనకి అర్థం కాదు. అందుచేత దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా మనం ధ్యానం చేయాలి అనేది ఇప్పటి వరకు మనం చూసినటువంటి వచనాల ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయం. దీన్నే తిమోతి పత్రికలో ఇంకొకలాగా రాశాడు. చూడండి, ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. అక్కడ 3 అని అంకి వేసి ఫుట్ నోట్స్లో ఏం రాశాడు? సరిగా విభజించువానిగాను. ఏమంటే దాన్ని సరిగా విభజించాల, లేక సరిగా గ్రహించాల, సరిగా అర్థం చేసుకోవాల, సరిగా దానిని తెలుసుకోవాల. నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. సో దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మనం చేయవలసినది ఏంటి అనేది ఈ వచనంలో చాలా క్లియర్గా వ్రాశాడు. మనం ఎలా చేయాలి, దేవుని వాక్యాన్ని ఎలా వెతకాలి అనేటువంటి సంగతులు సామెతలు రాస్తే, సొలొమోను రాస్తే, ఇక్కడ పౌలు తిమోతికి రాస్తూ ఈ విషయం ఆయన మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగా విభజించే వారిగా ఉండాలి. అదేం చేస్తుందంటే దేవుని ఎదుట మనల్ని యోగ్యులుగా నిలబెడుతుందంట, సిగ్గుపడనక్కర్లేని వారిగా నిలబెడుతుందంట.
సత్యవాక్యమును సరిగా ఉపదేశిస్తే. సో ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఒక క్రైస్తవ జీవితానికి పాటించవలసినటువంటి రూల్ ఏదైనా ఉంది అంటే దేవుని వాక్యమే. దిస్ ఈస్ ద ఓన్లీ రూల్ వీ హ్యావ్. ఈ దేవుని వాక్యము అనేటువంటి నియమాన్ని పాటిస్తే నీకు ఇంకా ఏ రూల్ అవసరం లేదు, ఏ నియమం అవసరం లేదు. ఎందుకంటే అన్ని నియమాలు ఇందులో నుంచే పుడతాయి. దేవుని యొక్క వాక్య నియమాన్ని కనుక మనం పాటిస్తే మనకి జీవితం ఆశీర్వదించబడుతుంది. అలాగని నీ ప్రవర్తనకు ఎలా జీవించాలి నేను అని ఒక ప్రమాణాన్ని నువ్వు వెతుకుతూ ఉన్నట్లయితే దిస్ ఈజ్ ద ఓన్లీ స్టాండర్డ్ యు హ్యావ్. ఇదే నీ ప్రవర్తనకు, నీ క్రైస్తవ జీవిత విశ్వాస ప్రవర్తనకు సరి అయినటువంటి ప్రమాణం అందించేది ఇదే. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రమాణంగా తీసుకో. ఏ వ్యక్తిని తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వెవరిని చూడాల్సిన పనే లేదు. దేవుని వాక్యాన్ని ప్రమాణంగా తీసుకో, నీకు ఎలా జీవించాలో తెలుస్తుంది. అదే మనుషుల్ని చూసావనుకో, వారి మాటలు విన్నావనుకో, నీకు ఎలా జీవించాలో అర్థం కాదు, సరికదా, కన్ఫ్యూజ్ అయిపోతావు. వాక్య ప్రమాణాన్ని మీరు పట్టుకుంటే మన యొక్క ప్రవర్తనకు అది సరి అయినటువంటి ప్రమాణాన్ని అందించగలదు. సో విశ్వాసి యొక్క జీవితంలో దేవుని వాక్యానికి అధికారం ఉండాలి. దిస్ ఈజ్ ద ఓన్లీ అథారిటీ వీ షుడ్ ఒబే. దిస్ ఈజ్ ఓన్లీ ద రూల్ అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ద స్టాండర్డ్ అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ద అథారిటీ వీ షుడ్ ఒబే. ఈ వాక్య అధికారానికి మనం తప్పకుండా లోబడవలసిందే. అప్పుడే మనము దేవునిలో ఎదిగేటువంటి అవకాశం ఉంది. సో బైబిల్ని గూర్చి చదవటం వేరు, బైబిల్ని చదవటం వేరు. బైబిల్లో మనకి దేవుని స్వరం వినపడుతుంది. బైబిల్లో మనకి దేవుని స్వరం వినపడుతుంది. దేవుని మాటలలో దేవుని స్వరం వినపడుతుంది. ఆ స్వరాన్ని వినటానికి మనము నిదానించాలా, తెలుసుకోవాలా. అలా చదివితేనే ఆ వాక్యం వలన ఉపయోగం. దేవుని యొక్క స్వరాన్ని వినకుండా మనము వాక్యాన్ని జ్ఞానం కోసం చదివినందువలన పెద్ద ప్రయోజనం మనకి రాదు. ఓకే, కాబట్టి ఈ రోజున అసలు బైబిల్ని మనం ఎందుకు ధ్యానం చేయాలి అనే ఒక 5 కారణాలు చెప్పేసి నేను ముగించేస్తాను. నెంబర్ 1, పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇలా ఉంది. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, అనగా మీరు రక్షించబడిన వారైతే, అనగా ప్రభువుని వ్యక్తిగతంగా ఎరిగిన వారైతే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అపేక్షించుట అంటే తీసుకునుట, గైకొనుట. దేవుని యొక్క వాక్యాన్ని గురించి, విశ్వాసి యొక్క జీవితంతో ఈ వాక్యానికి ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని వ్యక్తిగతంగా తెలిసిన వాడైతే, రుచి చూచి ఉండుట అంటే దాని యొక్క అర్థం అదే. రుచి చూసిన వాడికే తెలుస్తుంది దాని యొక్క రుచి ఏంటో. రుచి చూడని వానికి తెలియదు. నేను ప్రభువు మంచివాడని నేనే స్వయంగా రుచి చూసి తెలుసుకోవాలా. అంటే అలాంటి ఒక వ్యక్తిగతమైన అనుభవంలోనికి నువ్వు వచ్చిన వాడవైతే, ఇదిగో ప్రభువు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆ రక్షణలో మనము ఎదగవలసినటువంటి అవసరత ఉంది. ఇది నూతనంగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారై దేవుని వాక్యం అనే పాలను అపేక్షించండి. సో ఇక్కడ మొదటి కారణం ఏం చెప్తున్నాడంటే,
రక్షణలో ఎదగటానికి వాక్యం అవసరం. రక్షణలో ఏం చేయాలా? రక్షణలో ఏం చేయాలని మనం ఎదగాలి. అంటే ఏంటి? రక్షణలో ఎదుగుట అంటే ఏంటి? ఆలోచించండి. రక్షణలో ఎదుగుట. సో ఒక విశ్వాసి ప్రభువుని ఎరగగానే, లేక ఒక విశ్వాసి తన పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము తీసుకోగానే అయిపోలేదు. అక్కడ నుండి నీ విశ్వాస జీవితం ప్రారంభమవుతుంది. నీ విశ్వాస జీవితం ప్రారంభం. నువ్వు దేవుని యొక్క కుటుంబంలోని నూతనంగా పుట్టినటువంటి వ్యక్తితో సమానం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రక్షణ విషయంలో ఎదగాలి. అనగా దేవునితో మనకున్నటువంటి సహవాసం విషయంలో ఎదగాల. మనం ఇంకా లోతుగా విషయాలను గ్రహించగలిగేటువంటి వారికి ఎదగాలి. మన విశ్వాసం స్థిరపరచబడాలి. దీని గురించి బైబిల్లో చాలా మాటలు చెప్పాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే అక్కడ పౌలు ఇలాంటి పోలికే వారితో మాట్లాడుతూ ఉంటాడు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులేననియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. 2వ వచనంలో మీరు గమనించండి. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా. ఇక్కడ నా ఉద్దేశం వీరు శరీర సంబంధుల బలహీనులు లేకపోతే బలమైన వారు అనేటువంటి విషయాన్ని గురించి కాదు, కానీ పౌలు వారి మధ్య చేసినటువంటి ఒక పరిచర్యని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను మిమ్మును పోషించి తిని అన్నాడు. నేను మిమ్మును పోషించి తిని. ఎలా పోషించాను? వాక్యమనే పాలతో పోషించాను. నేను పాలతో మిమ్మును పోషించాను, వాక్యముతో మిమ్మును పోషించాను అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మీరు ఇంకా ఎదగలేదనేది అక్కడ పౌలు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి బాధ. అంటే దేవుని యొక్క వాక్యం ఒక విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక పోషణకు ఎంత అవసరమో అది పౌలు గుర్తించాడు. ఇక్కడ పాలు లాంటి వాక్యము, మాంసము లాంటి వాక్యము అని 2 రకాలైన వాక్యాలు లేవు. వాక్యం ఒకటే. కాకపోతే ఏంటంటే పాలు మాత్రమే తీసుకోగలిగిన వారు సర్ఫేస్లో ఉండేవారు అన్నమాట. అంటే దేవుని వాక్యాన్ని పైన అర్థం చేసుకునేవారు. దాని లోతుని గ్రహించటానికి ప్రయత్నం చేసేవారు వారు మాంసాన్ని కూడా జీర్ణించుకోగలరు. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని కొంచెం లోతుగా బోధించుదాం అంటే అది వారికి అందదు. కారణం ఏంటంటే వారికి అప్పటికి చెప్పబడినటువంటి వాక్య భాగాలు అర్థం కాలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే ప్రభువుని ఎరిగిన వారందరూ కూడా దానికి ఒప్పుకుంటారంట. అయితే ఆ ప్రేమ యొక్క లోతుని గురించి మాట్లాడినప్పుడు అది అర్థం కాదు. సో కనుక విశ్వాసి వారి యొక్క విశ్వాసంలో ఎదిగినప్పుడు ప్రభువుని ఇంకా 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 సన్నిహితంగా అర్థం చేసుకుంటాడు, ఇంకా లోతుగా అర్థం చేసుకుంటాడు. అయితే అది పాలతోనే ప్రారంభమవుతుంది. అనగా నువ్వు మొట్టమొదట దేవుని యొక్క వాక్యపు సంగతులను పైన గ్రహిస్తావు, కానీ దినాలు గడుస్తూ ఉన్న కొలది దాని లోతుకి వెళ్ళాలి. దినాలు గడుస్తూ ఉన్న కొలది దాని యొక్క లోతుకి వెళ్ళాలి. అది ఎదుగుదలకు సూచన. ఇలాంటి వచనాలే హెబ్రీలకు కూడా వ్రాస్తూ మనం చాలాసార్లు చదివాము. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో రాస్తాడు,
కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి అంటాడు. కానీ ఇంకా ఒకడు మీకు మూల పాఠాలు నేర్పించాల్సిన పరిస్థితే ఏర్పడింది అంటాడు. సో కాబట్టి వాక్యము మనము రక్షణలో ఎదుగు నిమిత్తం, జ్ఞానములో ఎదుగు నిమిత్తం కాదు, రక్షణలో ఎదుగు నిమిత్తం. సో నీకు ఇవ్వబడినటువంటి వాక్య జ్ఞానము నిన్ను నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో అది పెంచాల. సో వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్న కొలది నీ ఆలోచన విధానం మారుతుంది. వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్న కొలది నీ యొక్క దృక్పథం మారిపోతుంది. వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్న కొలది నీ మాటలన్నీ మారిపోతూ ఉంటాయి. వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్న కొలది నీ ప్రవర్తనలో గొప్ప మార్పు వస్తూ ఉంటుంది. వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్న కొలది నీవు ఇంకొకరితో సహవాసం చేసేటువంటి తీరు మారిపోతుంది. నీలో దేవుని గుణాలు ఒకదాని తర్వాత ఒకటి డెవలప్ అవుతూ ఉంటాయి. సో వాక్యము ఒక వ్యక్తిని రక్షణలో ఎదిగింప చేస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు ఇంతకుముందు మనం చదివాం. అందులో ఇలా ఉంది, మీరు నేర్చుకొనిన ప్రకారముగా, మధ్యలో ఉంది ఆ మాట, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుట. ఇదే ఎదగటం అంటే. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయవలసిన అవసరత ఎందుకు అంటే, ఇదిగో విశ్వాస జీవితంలో స్థిరపరచబడాల. అది ఎదుగుదల. సో మీరు ఏదైతే నేర్చుకున్నారో నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుట. ఇంకొక మాట మనం గమనిస్తే ఇర్మియా తన యొక్క అనుభవాన్ని గురించి మాట్లాడతాడు. 15వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తినేశాను. సైన్యములకు అధిపతి యెహోవా దేవా. ఆయన ఆ మాటలు తినటానికే కారణం ఏంటో చెప్తాడు. సైన్యములకు అధిపతి యెహోవా దేవా ఏంటంట, నీ పేరు నాకు పెట్టబడెను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవుని మాటలు మన హృదయానికి సంతోషము ఆనందము కలుగజేయాల. ఇర్మియా మాట చెప్పాడు, నాకు నీ మాటలంటే అంత సంతోషం గనక, అంత ఆనందం గనక, నేను ఆ మాటల్ని అంత ఇష్టపడతాను గనక నీ మాటలు దొరికిన వెంటనే నేను వాటిని భుజించాను అంటున్నాడు. ఈరోజున కొంతమంది క్రైస్తవులకు దేవుని యొక్క వాక్యాన్ని చదవటం అంటే విసుగుదల. అది ఉంటుంది అంటే దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని వాడవేనా అనేది ఒక ప్రశ్న. ఇక్కడ అందుకే ఇర్మియా చెప్పాడు, నీ పేరు నాకు పెట్టబడెను అంటే నన్ను నీ కుమారునిగా నీవు అంగీకరించావు గనక, నేను నీ సంతానం అయ్యాను గనక, నేను నీ వాడిని గనుక నీ మాటలంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. సో విశ్వాసకి నేచురల్గా కలిగేటువంటి ఆశ ఏంటంటే దేవుని వాక్యం కొరకైనటువంటి ఆశ, ఆయన మాటల కోసమైన ఆశ. అందుకే ఆ పేతురు పత్రికలో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాడు, మీరు నూతనంగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించారు. అపేక్ష, దాని గూర్చినటువంటి ఆశ, అది పొందాలి అనేటువంటి ఒక ఆశ. మీరు చిన్నపిల్లలను చూసే ఉంటారు, వారికి ఆకలేసిందంటే వెంటనే నోట్లో పెట్టాల్సిందే, లేదంటే చాలా గోల చేస్తారు. అది ఆశ. మరి మనకి దేవుని యొక్క వాక్యాన్ని గూర్చి అంత ఆశ ఉందా? ఇది గనక ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మనం సంతోషంగా అంగీకరిస్తాం, సంతోషంగా
భుజిస్తాం, సంతోషంగా ఆరగిస్తాం. ఇదే నీ విశ్వాస జీవితానికి ఎదుగుదల కలిగించేది. అపోస్తుల కార్యాల్లో 20వ అధ్యాయంలో ఎఫెసు పెద్దలను పౌలు పిలిపించి వారికి చాలా విషయాలు చెప్తాడండి. అన్నీ చెప్పేసిన తర్వాత 20వ అధ్యాయం 32వ వచనంలో ఇలాంటి మాట ఒకటి వినియోగిస్తాడు. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. అంటే సంఘాన్ని, సువార్తను ప్రకటించాడు, సంఘాన్ని స్థాపించాడు, సంఘములో పెద్దలను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ పెద్దల్ని పిలిచి తాను ఇంకా రోమా పట్టణానికి ఖైదీగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ టైంలో ఆ పెద్దల్ని పిలిచి వారితో మాట్లాడి ఏమంటాడంటే, అంతా చెప్పేసిన తర్వాత, నేను మిమ్మును కృపావాక్యమునకు అప్పగిస్తున్నాను అంటాడు. వాక్యం, ఎందుకంటే ఆ వాక్యము మీకు క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. సో ఒక సంఘానికి, ఒక విశ్వాసి యొక్క జీవితానికి వాక్యము ఎంత అవసరం. కాబట్టి నువ్వు రక్షణ విషయంలో ఎదగాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవలసిందే. ప్రతిరోజు దాన్ని ధ్యానించవలసిందే. సరే, రెండవదిగా మనం చూస్తే ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడే నువ్వు పాపాన్ని జయించగలవు. దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే పాపాన్ని మనం జయించలేము. కీర్తనల గ్రంథంలో 119వ కీర్తనలో 11వ వచనంలో ఇలా ఉంది, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తనకారుడు రాస్తున్నాడు. 119వ కీర్తన మీరు చదివితే మొత్తం కీర్తనంతా కూడా దేవుని వాక్యముతో కీర్తనకారునికి ఉన్నటువంటి అనుభవాన్ని రాస్తాడు. అందులో కీర్తన ప్రారంభంలోని ఈ సంగతిని రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యము నా హృదయములో ఉంది కాబట్టి నేను పాపము చేయకుండా భద్రపరచబడుతూ ఉన్నాను అంటాడు. ఇది చాలా అవసరం. అందుకని ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు అది హృదయములో నిలబడాల. ఏ ఆచారం అంటే, ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఫస్ట్ దేవుని యొక్క వాక్యాన్ని చదువుట. పోయిన తర్వాత ఏం చదివావు బాబు అని అడిగితే గుర్తుండదు. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆదమరుపుగా చదివాం, ఏదో చదివాం, కానీ చదివింది ఏంటో మనకు తెలియదు. కొన్నిసార్లు రెఫరెన్స్ కూడా గుర్తుండదు. ఓకే, నేనేమంటానంటే రెఫరెన్స్ మర్చిపో, నువ్వు ఏ టైంకి చదివావో కూడా మర్చిపో, కనీసం అందులో నువ్వు చదివినటువంటి సందేశం నీకు గుర్తుందా? అది అవసరమే కదా. అది గుర్తుంటే ఏది పాపమో తెలుస్తుంది. ఒకటి, ఆ పాపాన్ని జయించటం కూడా నీకు తెలుస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో నివసించినప్పుడు ఆ పరిశుద్ధాత్మను గురించి యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, ఆ పరిశుద్ధాత్మ మీకు నా వాటిలోనివే తీసి జ్ఞాపకం చేస్తాడు అని చెప్పాడు. అసలు హృదయంలో దేవుని యొక్క వాక్యానికి చోటే లేకపోతే ఇక పరిశుద్ధాత్మ అక్కడ పని చేయటానికి అవకాశమే ఉండదు. ఆల్ ఆఫ్ ఎ సడన్
మనకు తెలియనటువంటి మాటల్ని పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేయకపోవచ్చు. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటే ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ చాలా ప్రభావంతో నీ యొక్క జీవితం మీద పనిచేసేలాగా చేస్తాడు. అసలు వాక్యమే లేకపోతే కష్టం. వాక్యమే లేకపోతే చాలా కష్టం. కాబట్టి పరిశుద్ధాత్మ నీ యొక్క జీవితంలో పని చేయటానికి నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము అవసరం. అదే 119వ కీర్తనలో 9వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు. యవ్వనస్తులను గురించి మాట్లాడినట్టు మాట్లాడతాడు. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? ఒక ప్రశ్న. దాని తర్వాత సమాధానం కూడా ప్రశ్నలాగానే చెబుతాడు. దేవుని వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అని మాట్లాడుతూ మళ్ళీ ఇమ్మీడియట్గా దానికి సమాధానం ఏంటంటే దేవుని వాక్యమును బట్టి. దానిని అంటే దేనిని? వారి యొక్క నడతను జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యమే ఒక వ్యక్తికి పాపం మీద విజయాన్ని కలుగు చేసేది, జీవితంలో శుద్ధిని కలుగు చేసేది, ప్రవర్తనలో నడతలో పరిశుద్ధత రావాలి అంటే దేవుని వాక్యం లేకుండా రాదు. దేవుని వాక్యం లేకుండా రాదు. అలాగనే ఇంకా మనం చూస్తే ఇవన్నీ ఎలాంటి మాటే యోహాను పత్రికలో కూడా మాట్లాడతాడు. మొదటి పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో యవ్వనస్తులారా మీరు బలవంతులు అని చెప్తాడు. చెప్పి మీరు దుష్టుని జయించి ఉన్నారు అని మాట్లాడతాడు. ఆ తర్వాత ఇంకొక మాట చెప్తాడు. ఏం చెప్తాడు? మీ యందు దేవుని వాక్యము నిలిచి ఉన్నది. అది అసలు సీక్రెట్. ఒక వ్యక్తి పాపాన్ని జయించటానికి రహస్యం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుని వాక్యము నిలిచి ఉన్నది. నిలిచి ఉన్నది. ఈ మాట మీకు యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానాన్ని గుర్తు చేయాల. ఒక విత్తనం కాకెత్తుకుపోయింది, ఇంకొక విత్తనం ఎండ రాగానే మాడిపోయింది, ఇంకొక విత్తనం మొలకెత్తినట్టుగానే మొలకెత్తిన ముండ్ల పొదలు అనిచేశాయి. బట్ ఒకే ఒక్క విత్తనం నిలిచి మొలిచి ఎదిగి ఫలించింది. సో నిలవాలి ఖచ్చితంగా దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎప్పుడైతే మన యొక్క హృదయంలో నిలబడుతుందో అప్పుడే దాని యొక్క ఫలితాన్ని కూడా మనం చూడగలుగుతాం. అలానే ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో మన పోరాటంలో మనం ధరించుకోవలసినటువంటి సర్వాంగ కవచాన్ని గురించి మాట్లాడుతూ ఆ సర్వాంగ కవచములో ఒక భాగం ఏంటంట 17వ వచనంలో చెప్పాడు, దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గము. మిగతావన్నీ నీకు కాపాడేవి. శిరస్త్రాణం కావాలా, బ్రెస్ట్ ప్లేట్ కావాలి, అదే మైమరువు కావాలి, బెల్ట్ కావాలి, షూస్ కావాలి, ఇవన్నీ కూడా డాల్ కావాలి, ఇవన్నీ కూడా నిన్ను కాపాడుకోవడానికి నువ్వు ఉపయోగించేవి. ఒకటి కత్తి, నీకు అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ వెపన్ బోత్. అపవాది యొక్క పోరాటంలో నువ్వు విజయం సాధించాలంటే వాక్యం అనే ఆత్మ ఖడ్గం నీ దగ్గర ఉండాల్సిందే. లేదంటే అపవాది నిన్ను ఎలాగైనా శోధిస్తాడు. అపవాది శోధించినప్పుడు నీ దగ్గర దానికి తగ్గట్టుగా ఈ వెపన్ లేకపోతే ఓడిపోయే ప్రమాదం చాలా ఉంది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు శోధింపబడినప్పుడు ఆయన ఉపయోగించినటువంటి వాక్య భాగాలే. రకరకాలైన శోధనలు అనే అగ్ని బాణాలని ప్రయోగించినప్పుడు వాటన్నిటినీ యేసుక్రీస్తు ఎదుర్కొన్న విధానం ఏంటంటే వాక్యం.
వాక్యంలో ఇలా ఉంది, వాక్యంలో ఇలా ఉంది. కాబట్టి ఒక విశ్వాసి పాపాన్ని జయించటానికి వాక్యం కావాలి. అందుకే ప్రతిరోజు బైబిల్ని చదవాలి, బైబిల్ని ధ్యానించాలి. అలానే దేవుని వాక్యం ఒక విశ్వాసిని దేవుని యొక్క సేవ కొరకు లేక దేవునిని సేవించటం కొరకు సిద్ధపరిచేది అని మనం ఇప్పటికీ చాలాసార్లు తిమోతి పత్రికలో ఉండి చూసాం. అది దైవజనుని సిద్ధపరుస్తుంది అని. ఈ పెళ్ళి జరిగినప్పుడు గ్రీటింగ్స్ చెప్తారు కదా, అప్పుడు ఆయన ఒక రకమైన గ్రీటింగ్ చెప్తారు. అదేంటంటే బైబిల్ని ఒక మాన్యువల్గా ఇస్తారు. ఇది మీకు మాన్యువల్ అంటారు. ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువుతో పాటు ఆ వస్తువు ఎలా వినియోగించాలి, దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి పుస్తకం కూడా ఇస్తారు కదా, ఒక మాన్యువల్ అంటాం దాన్ని. అలాగనే మీ వివాహానికి ఇదొక మాన్యువల్ అని వారు ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఇది అలాంటిది. ఇది నీ విశ్వాస జీవితానికే ఇది మాన్యువల్. నిన్ను సిద్ధపరిచేది ఇది. నీ జీవితంలో, విశ్వాస జీవితంలో ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం చూపించేది ఇది. నువ్వు ప్రభువుని ఎలా సేవించాలో నేర్పించేది ఇది. నీకు సరైనటువంటి శిక్షణ ఇస్తుంది, నిన్ను బాగు చేస్తుంది, నిన్ను అన్ని విధాల ప్రభు యొక్క సేవ కొరకు సిద్ధపరుస్తుంది. అప్పుడే నీవు సిగ్గుపడనక్కరలేని పనివానిగా నిలవగలవు. సిగ్గుపడనక్కరలేని పనివానిగా. ఒకసారి మేము ఒక చిన్న వాషింగ్ మిషన్ కొన్నాం చాలా కాలం క్రితం. అది ఒనిడా కంపెనీది అనుకుంటాను, లిల్లీపుట్ అంటారు దాన్ని. అంటే చిన్నది, బాగా చిన్నది. అది ఏం జరిగిందంటే బట్టలన్నీ వాష్ అయిపోయిన తర్వాత వాటర్ డ్రైన్ అవ్వాలి కదా, అవ్వట్లే. అప్పుడు అది కొత్తది, మాకు కూడా వాషింగ్ మిషన్తో అంత పరిచయం లేదు. అప్పుడు దాని మాన్యువల్ కూడా మేము గమనించలేదు. అది ఉంది, ఇచ్చాడు, కానీ దాన్ని మేము చూడలేదు. అయితే మా క్రిందని ఒక క్రైస్తవుడు ఉన్నాడు, ఆ ప్రక్కింట్లో ఒక మెకానిక్ ఉన్నాడు అని ఆయన చెప్పాడు. కాబట్టి మేము ఏం చేసామంటే, సరే ఇప్పుడు దీన్ని తీసుకొని మళ్ళీ సర్వీసింగ్ సెంటర్కి ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, ఆ మిషన్ పట్టుకొని వెళ్ళడం అంటే మళ్ళీ అదొక పెద్ద పని అని చెప్పి అతనికి ఏమైనా తెలుస్తుందేమో అని అతన్ని పిలిచామండి. ఓకే, ఆ మెకానిక్ వచ్చాడు. ఆయన వచ్చి చూశాడు, దాన్ని క్రింద మీద అంతా చూశాడు. చూసి ఆ క్రిందన ఉన్నటువంటి ఆ డెప్పు మొత్తం తీసేశాడు, ఊడిపోయాడు. అంతా చేసిన తర్వాత ఇది తప్పకుండా సర్వీసింగ్ సెంటర్కి తీసుకెళ్ళాలి సార్ అని చెప్పి మళ్ళీ బిగించేసి పెట్టాడు. మాకేమీ అర్థం కాదు. సరే చూద్దాం, ఒకవేళ ఈ మాన్యువల్లో ఏమైనా ఉందేమో అని మాన్యువల్ తిరిగేసాం. మాన్యువల్ తిరిగేస్తే అక్కడ చాలా ఈజీ టిప్ ఒకటి ఉంది, చాలా ఈజీ. అదేంటంటే దానికి ఇలాగ ఒక ప్లేట్ ఇచ్చి దానికి అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. దానికి 3-4 కన్నాలు ఉన్నాయి, ఒక కొక్కె ఉంది. ఆ కొక్కెని పై కన్నానికి బిగించడం వలన అది లిఫ్ట్ అవటం లేదు, కింద నుంచి వాటర్ డ్రైన్ అవటం లేదు. సో కాబట్టి ఏం చేయాలంటే అది తీసేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తే వెంటనే వాటర్ డ్రైన్ అయిపోయింది. ఏం కాదు, అంత బాగానే ఉంది. మాన్యువల్ మీకు అంత ఉపయోగపడుతుంది. దేవుని వాక్యం మీ విశ్వాస జీవితాన్ని అంత సులభతరం చేస్తుంది. యు నీడ్ నాట్ వరీ. అందువల్ల దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కన పెట్టి నీ జీవితానికి పరిష్కారం ఆలోచించవద్దు, అక్కడ దొరకదు నీకు. దేవుని వాక్యంలోనే పరిష్కారం దొరుకుతుంది. దేవుని వాక్యాన్ని వదిలేసి ఎన్ని రకాలుగా నువ్వు తిరిగినా దానివలన పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకే యెహోషువ దేవుని యొక్క సేవ చేయటానికి క్రొత్తగా నియమించబడినప్పుడు, మోషే చనిపోయిన తర్వాత
యెహోషువ నాయకత్వంలోకి వచ్చినప్పుడు దేవుడు యెహోషువకు చెప్పిన విషయం ఏంటో తెలుసా? నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడొద్దు, నువ్వు ఒక్క పని చేయి అన్నాడు. ఏంటది? యెహోవా ధర్మశాస్త్రాన్ని నువ్వు దివారాత్రాలు ధ్యానించు, దాని ప్రకారం చేయి, దాన్ని బోధించడం మర్చిపోవద్దు. ఇవే చెప్పాడు. ఇవి చేస్తే చాలు, యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ టాస్క్. విజయం నీది, నేను నీతో ఉంటాను అన్నాడు. విశ్వాస జీవితంలో ప్రభు ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిలబెట్టేది దేవుని యొక్క వాక్యమే. అలానే పౌలు తిమోతికి హెచ్చరిక రాస్తూ ఉన్నప్పుడు కూడా ఇదే పని చెప్పాడు. నేను నీకు ఏ సంగతులైతే బోధించానో అవన్నీ కూడా వాళ్ళకి నేర్పించు, అప్పుడు నువ్వు మంచి పనివాడవని అనిపించుకుంటావు అన్నాడు. మంచి పరిచారకుడవని నువ్వు అనిపించుకుంటావు. తిమోతి 1వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట ఉంది. ఇంకో 2 గబగబా చెప్పి ముగించేస్తా. దేవుని వాక్యం నిన్ను ధన్యునిగా చేస్తుంది. ధన్యుడు అనే ఈ మాటకి ఇంగ్లీష్లో బ్లెస్సడ్ అని ట్రాన్స్లేట్ చేశారు, అలానే హ్యాపీ అని ట్రాన్స్లేట్ చేశారు. అంటే నువ్వు దీవించబడిన వాడు అవుతావు, సంతోషం నీదవుతుంది. ఈ మాటలు ఎక్కడున్నాయి? కీర్తన 1వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, ధన్యుడు అనే మాట. యు విల్ బి ఎ బ్లెస్సడ్ పర్సన్, యు విల్ బి ఎ హ్యాపీ పర్సన్ ఇఫ్ యు రియలీ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకొక రీజన్, ఇతరులకు మనం సహాయం చేయగలిగేటువంటి పరిస్థితి కూడా అప్పుడే ఏర్పడుతుంది, దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగినప్పుడే. చాలా చోట్ల ఇతరులకు బోధించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులను నువ్వు సిద్ధపరచు అని తిమోతికి చెప్పాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి మనం అనుసరించినప్పుడు, దాని యొక్క సారం మనలో నిలిచినప్పుడు, మనం ఇతరులకు కూడా సహాయం చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని పొందుకుంటాం. సో నీ జీవితంలో ఇతర విశ్వాసులకు సహాయం చేయాలన్నా, అవిశ్వాసులను దేవుని దగ్గరికి నడిపించాలన్నా, విశ్వాసులను తీసుకురావాలన్నా నీకు దేవుని యొక్క వాక్యం కావాలా? దేవుని వాక్యం కావాలి. అందుకని ఈ పని చేయటం కొరకు చాలా చక్కని మాటలు పేతురు చెప్పాడు. పేతురు 1వ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు కలిపే ఉంటాయి. అది చూడండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. సో ఇతరులకు మీరు సమాధానం చెప్పాలి, లేక ఇతరుల యొక్క సందేహాలను మీరు తీర్చాలి. ఇతరులకు దేవుని గూర్చినటువంటి విషయాలు మీరు అర్థమయ్యేలాగా బోధించాలి. అదే ఇతరులకు మీరు చేసేటువంటి గొప్ప సహాయం. ఈ సహాయం మీరు చెయ్యాలంటే మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎలా సిద్ధంగా ఉండాలి? క్రీస్తును మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించుట ద్వారా సిద్ధంగా ఉండాలి అన్నాడు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేయచ్చు, ఇందులో దేవుని వాక్యం గురించి ఎక్కడుందండి అని. ఇందులో దేవుని వాక్యం గురించి ఎక్కడుంది? అది ఒక్కసారి చూసేసి మనం ముగించేసుకుందాం. ఏమండి? క్రీస్తును ప్రభువుగా మీ హృదయములందు ప్రతిష్ఠించుట. యేసు క్రీస్తుని
మీ హృదయముల యందు ప్రతిష్ఠించుట, ప్రభువుగా ప్రతిష్ఠించుట. యేసుక్రీస్తుని మన హృదయాల్లో ప్రభువుగా ఎలా ప్రతిష్ఠిస్తాం? చాలాసార్లు నేను ఈ మాట విన్నాను. ఆయన నీ జీవితానికి ప్రభువేనా, ఆయన నీ జీవితానికి ప్రభువేనా అని అనేక మంది దేవుని యొక్క దాసులు వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రశ్న వేస్తూ ఉండేటప్పుడు నేను ప్రార్థన చేసిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. ఏమని ప్రార్థన చేసేవాడినంటే, ప్రభువా నీవు నా జీవితానికి ప్రభువుగా ఉండు అని. కానీ అది ఎలాగో నాకు తెలియదు. నా జీవితానికి ప్రభువుగా నువ్వు ఉండాలి. ఇక్కడ పేతురు ఈ మాట చెప్పినప్పుడు దీని యొక్క అర్థము మనం కరెక్ట్గా గ్రహించగలిగితే మనకు అర్థమైపోతుంది. ఈ సంగతి నాకు చాలా కాలం అర్థం కాలేదు. ప్రభువుని, యేసుక్రీస్తుని జీవితంలో ప్రభువుగా చేయడం ఎలా అంటే, క్రీస్తుని ప్రభువుగా చేయాలి అంటే క్రీస్తు పరిపాలన నీ జీవితంలో ఉండాలా. అంటే క్రీస్తు యొక్క మాటకు నీ జీవితంలో సంపూర్ణమైన అధికారం ఉండాలా. దీనినే మరికొన్ని రెఫరెన్సెస్లో మనం గమనిస్తే చాలా క్లియర్గా దాని గురించి చెప్పాడు. ఎఫ్ఎస్సి పత్రిక ఫస్ట్ తీయండి, 3వ అధ్యాయం 15వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ ఏమంటాడంటే, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలి అంటాడు. అక్కడేమో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించండి అన్నాడు. ఇక్కడేమో క్రీస్తు మీ హృదయములలో నివసించాలి అంటున్నాడు. అలా నివసిస్తేనే మీరు అంతరంగ పురుషునిలో శక్తి గలవారు అవుతారు అన్నాడు. ఇదే రకమైనటువంటి రెఫరెన్స్ ఇంకోటి కొలస్సీ పత్రికలో చూడండి. అక్కడ కూడా 3వ అధ్యాయంలోనే 16వ వచనం. అక్కడేమంటాడంటే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయొచ్చు. ఆ తర్వాత సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ మాటలన్నిటికీ ఒకటే అర్థం. అక్కడ క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుట, అలానే ఇక్కడ క్రీస్తుని మీ హృదయములలో నివసింపచేయుట, అలానే ఇక్కడ క్రీస్తు వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ మాటలన్నీ కూడా ఒకటే అర్థం. సో యేసుక్రీస్తు నా హృదయంలో ప్రతిష్ఠించబడుట అంటే దేవుని వాక్యానికి నా హృదయంలో అంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని నేను ఇవ్వటం. దేవుని వాక్యానికి అవిధేయుడు అవడం అంటే క్రీస్తుకి అవిధేయుడం అవటమే. దేవుని వాక్యానికి విధేయుడవుట అంటే క్రీస్తుకి విధేయుడవుటే. కనుక హృదయములో దేవుని యొక్క వాక్యానికి అంత ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని మనం కలిగిస్తే అప్పుడు మనం ఇతరులకు కూడా సహాయం చేయగలిగేంత శక్తిమంతులం అవుతాం. మన ఆధ్యాత్మిక జీవితాలు బలపడతాయి, అలానే మన యొక్క సహవాసాలు బలపడతాయి, అలాగనే మన ఇతరులకు కూడా సహాయం చేయగలిగేంత గొప్పవారం అవుతాం. అందుచేత ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మీలో ఎవరైనా ఇద్దరు కలిశారు అనుకోండి, గుడ్ మార్నింగ్ అండి అంటారు కదా. అంటే ఉదయాన్నే కలిశారు, గుడ్ మార్నింగ్. లేదా మన తెలుగు పలకరింపు ఏంటంటే బాగున్నారండి అని అడుగుతాం కదా, బాగున్నారండి. మీరు విశ్వాసులుగా ఇద్దరు కలిసినప్పుడు ఈ రోజున దేవుని వాక్యం ఏం చదివారండి అని మీరు అడగగలరా? అడగాల. అప్పుడే నీవు ఆధ్యాత్మిక జీవితాన్ని గూర్చినటువంటి ఆసక్తి కలిగి ఉన్నావని నీకు తెలుస్తుంది, అవతల వ్యక్తిని కూడా నువ్వు ప్రోత్సహించగలుగుతావు. కొంతమంది ఇలాగ అనుకోవచ్చు, మీరు ఈ రోజున దేవుని వాక్యం చదివారా అని అంటే
మన మీద కోపగించుకోవచ్చు కదా, కోపగిస్తారు కొంతమంది. అలాగ అడిగితే ఎందుకు కోపగిస్తారు అంటే, మీరేమైనా ఆత్మీయంగా పెద్దోళ్ళా, మేము చిన్నోళ్ళమా అన్నట్టుగా ఒక ఈగో ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట వాళ్ళకి. ఆ ఫీలింగ్ వస్తుంది అంటే సరి చేసుకోవలసింది అవతల వ్యక్తి కాదు, నువ్వే. ఎవరైనా మీరు రక్షించబడ్డారా అని అడిగితే నీకు కోపం వస్తుందా? ఎవరైనా మీరు ఈరోజు వాక్యం చదువుకున్నారా అని అడిగితే కోపం వస్తుందా మీకు? ఎవరైనా ఈ రోజుని మీరు ప్రార్థన చేసుకున్నారా అని అడిగితే కోపం వస్తుందా? వస్తుందంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మనలో సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది. వీఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ దోస్ వర్డ్స్. మరి మీరు బాగున్నారా అని ఎవరైనా మనల్ని పలకరిస్తే ఎందుకు అంత కోపం రావట్లేదు? కొంతమంది దానికి కూడా కోపించే వాళ్ళు ఉంటారు. ఏమంటే కొంతమంది చాలా అడ్డగోలుగా ఆలోచిస్తారు, వాళ్ళు చాలా భయంకరంగా ఆలోచిస్తారు. అంటే మేము చెడిపోవాలని కోరుకుంటున్నావా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరు బాగున్నారా అని అడిగితే అది తీవ్రమైనటువంటి వ్యక్తిత్వ లోపం. అది పర్సనాలిటీ ప్రాబ్లం. యూ హ్యావ్ టు రెక్టిఫై ఇట్. ఖచ్చితంగా దాన్ని బాగు చేసుకోవాలా. అవతల వ్యక్తి నీ యొక్క ఆధ్యాత్మిక క్షేమం గురించి, నీ కుటుంబ క్షేమం గురించి, నీ యొక్క క్షేమం గురించి ఒకవేళ అడిగినప్పుడు నీ కోపం వస్తుందంటే ఖచ్చితంగా అది నీ వ్యక్తిత్వ లోపం. దాన్ని సరి చేసుకోవాల్సిందే. ప్రభు ఎదుట మనల్ని మనం అప్పగించుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఒకరిని ఒకరు ఆధ్యాత్మికంగా అలాగా ప్రోత్సహించుకొని పోషించుకోవాలి. అప్పుడు దేవునిలో చక్కగా ఎదుగుతాం. దేవుడు అట్టి కృప, అట్టి ఆశీర్వాదం మనకు దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. లేచి నిలువబడి ప్రార్థనలో ఏకీభించాలని కోరుతూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా ప్రభువానికి స్తోత్రములు. ఈ రోజున మీరు మాకు అందించిన నీ వాక్యాన్ని బట్టి నీకే స్తుతులు. ఆ వాక్యాన్ని ధ్యానించటం మాకు నేర్పించండి. ప్రతిరోజు మనస్సు పెట్టి చదువుకోవటం మాకు నేర్పించండి. మేమేదో వాక్యాన్ని పైన చూడటం కాదు, కానీ దాని యొక్క లోతుని గ్రహించడానికి సహాయం దయచేయండి. అలాగనే మా హృదయపు లోతుల్లో అది స్థాపించబడటానికి సహాయం దయచేయండి. అది మాలో ప్రభావవంతంగా పనిచేయటానికి సహాయం దయచేయండి. మా ఆలోచన విధానాన్ని, మా యొక్క ప్రవర్తన తీరుని, మా సహవాసపు తీరుని దేవాది మార్చగలుగునట్లు మమ్మల్ని కనికరించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము రక్షణ విషయంలో ఎదగటానికి, పాపాన్ని జయించటానికి శక్తిమంతులు మగునట్లుగా మాకు నీ కృప చూపించండి. అలాగని ఈ రోజున ప్రత్యేకంగా వేణుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డన ప్రభా మీరు కనికరించండి. రేపు కన్ను ఆపరేషన్ జరగవలసి ఉండగా తనకు కావలసినటువంటి కృప అనుగ్రహించండి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, పొరపాటు జరగకుండా నీవే నీ కృపను, కాపుదలని అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే రీతిగా జోసెఫ్ కిషోర్ గారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవ మరి ఆ యుద్ధ వాతావరణంలో ఆయన కూడా అక్కడ దేవ మరి ఉండిపోయి ఉండగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు తిరిగి రావటానికి, క్షేమంగా తిరిగి రావటానికి వెసులుబాటు కలిగించండి. ఈ విధంగా ఎంతోమంది అక్కడ బాధపడుతూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రియులందరినీ బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి. అలానే ఆ యుద్ధ వాతావరణం అంతా పోయి సమాధానం నెలకొన్నట్లుగా నీ కృపా సహాయములు దయచేయండి. ప్రజలకు క్షేమం ఇవ్వండి, నాయకులకు జ్ఞానం ఇవ్వండి. దేవా నీ కార్యం నెరవేర్చబడినట్లు సహాయం దయచేయండి. మేమందరం బయలుదేరుతుండగా మాతో నీ సన్నిధిని, సమాధానంను దయచేసి పంపించుమని, మరలా నీకు ఇష్టమైతే రేపటి దినం కలుసుకునేలాగా సహాయం దయచేయమని యేసు పరిశుద్ధనం అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమిని నెరవేరినగాక.
మన దిన ఆహారాన్ని మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం నువ్వు క్షమించము, శోధనకు తేకాకిని తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్.